ఉపాధి కల్పించాలి. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు తెరిపించాలి. కనీస వేతనం 26,000 అమలు చేయాలి. పెంచాలి. పట్టణంలో కార్మికుల సంఖ్య పెంచాలి. వెంటనే లేబర్ కోడ్ను వెంటనే కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుంది. అసలు మెజారిటీ లేని ప్రభుత్వం ఈరోజు గతంలో 2020లో తీసుకొచ్చిన కార్మికులు లేబర్ కోడ్ను రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రద్దు చేయాలని మేము కోరుతున్నాం సిఐటిగా. అలాగే శ్రీకాకుళం పట్టణ అవసరాలకు అనుగుణంగా మొత్తం రిమ్స్ మన కార్మికుల్ని మున్సిపల్ కార్మికులు పెంచాలని కోరుతున్నాం. రిమ్స్లో కార్మికులు బకాయిల వేతనాలు 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. కొంతమంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఉన్నాయి. వాళ్ళందరూ బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. అలాగే నీలం అక్రమ లాకౌట్ చేసి ఎత్తివేసి కార్మికులందరికీ ఉపాధి కల్పించాలి. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు కూడా మూసివేసిన గ్రానైట్ పరిశ్రమలు తెరిపించి వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి. అయితే కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ఈ కోరికలందరినీ మన్నించి మా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. సిఐటి సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర కార్మిక సంఘం ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఈరోజు అఖిల భారత కోరికల దినోత్సవం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా కేంద్రంలో 3వ దఫా అధికారంలో ఇచ్చిన బీజేపీ ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో 44 కార్మిక చట్టాన్ని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకి హామీ చేసి అనేక సంస్థలను ముందుకు తీసుకొచ్చింది. ఈరోజు కార్మికులు దాచుకున్న పిఎఫ్ డబ్బు కూడా ఒక యజమానిగా చెల్లించకపోతే గతంలో 25% పెనాల్టీ ఉండేది. దాన్ని ఈరోజు 5% రద్దు చేసిందంటే ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వాలు ఉన్నాయో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్స్కి 26,000 రూపాయల కనీస వేతనం కాంట్రాక్ట్ వర్కర్స్ ఇస్తామని వాగ్దానం చేసింది. ఇప్పటికే మీ అందరూ పేపర్ పత్రికలో చూస్తున్నారు. ఒక అంగన్వాడీ కార్యకర్తకి వేధింపులు గురి చేసి ఆవిడ ఈరోజు హాస్పిటల్ పాలైంది, హార్ట్ అటాక్ గురైంది. అంతేకాకుండా ఒక మధ్యాహ్న భోజన కార్మికురాలు కూడా ఈరోజు వేధింపులకు గురవుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా వేధింపులకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈరోజు వాలంటీర్ వ్యవస్థను కూడా ప్రభుత్వం మేనమేసాలు ఎక్కడుతుంది. ఈరోజు కరెంటు బిల్లులు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ట్రూప్ ఛార్జీలు రద్దు చేస్తామని చెప్తుంది. ఈరోజు పేపర్లో నేను చూస్తే ట్రూప్ ఛార్జీల గురించి మేము తర్వాత ఆలోచిస్తాం, స్మార్ట్ మీటర్స్ గురించి కూడా మేము ఆలోచిస్తామని చెప్తుంది ప్రభుత్వం. కరెక్ట్ కాదు. ఇచ్చిన వాగ్దానం తక్షణం అమలు చేయాలి. కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడాలి. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా పనిచేసిన కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. ఆ తాలూకు వాగ్దానాన్ని కూడా ఈరోజు అమలు చేయవలసిన పరిస్థితి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. ఆ విధంగా ఇచ్చిన వాగ్దానాలు కానీ అమలు చేయకపోతే రానున్న కాలంలో పోరాడాలి తప్ప మరొక మార్గం లేదు. ఈరోజు అఖిల భారత వర్కర్ల దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కథలు వచ్చి ముందుకు వచ్చి కార్మికుల ప్రయోజనాలు కాపాడే చట్టాలు తీసుకురావాలి. ఆ దిశగా ఈరోజు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరూ ఎంతో సిఐటి